అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథలు పాతవైనా అవి నేర్పే గుణాలు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయంట. ఇవాళ ఒక కాకికి దొరికిన రొట్టె ముక్క కథ చెప్పుకుందాం. కృష్ణమ్మ అని ఒక కాకి ఆకాశంలో ఎగురుతూ తన ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కోసం వెతుకుతూ ఉంది. కింద నేల మీద తనకు ఒక రొట్టె ముక్క కనపడింది. అమ్మయ్య, ఈ పూటకి ఆహారం దొరికింది అని ఆనందంగా కిందకు వచ్చి ఆ రొట్టె ముక్కను తన ముక్కుతో పట్టుకుని ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఈ రొట్టె ముక్క ఎవరు గోల లేకుండా హాయిగా తినచ్చు అలా మనసులో అనుకున్నది. ఈలోగా ధూర్తి అన్న నక్క ఈ కృష్ణమ్మను చూసి ఎలాగైనా ఈ రొట్టె ముక్కను కొట్టేయాలి అని మనసులో ఒక ఆలోచనతో కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళింది. కృష్ణమ్మ, ఓ కృష్ణమ్మ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అలాగే నీ రెక్కలు ఎంత నల్లగా మెరిసిపోతున్నాయి అన్న ధూర్తి మాటలకు కృష్ణమ్మ ఆనందంతో పొంగిపోయింది. ధూర్తి ఆపకుండా కృష్ణమ్మను పొగుడుతూనే ఉన్నది. అందంగా ఉన్న నువ్వు నీ చక్కటి గొంతుతో పాట పాడితే ఇంకెంత మధురంగా ఉంటుందో. కృష్ణమ్మకి ఏనాడు ఇలాంటి పొగడతలు వినడం అలవాటు లేదు. ఇంకా తను ఆనందం పట్టలేకపోయింది పాపం. ఒక పాట పాడవు అని ధూర్తి అనగానే కృష్ణమ్మ అంతా మరిచిపోయి రొట్టె ముక్కను పట్టుకున్న తన ముక్కు విప్పి గట్టిగా కూతపెట్టింది. రొట్టె ముక్క పాపం కిందకి జారిపోయింది. ఇదే అవకాశంగా ధూర్తి వెంటనే కృష్ణమ్మ, నీ పాట చాలా బాగుంది, కానీ ఈ రొట్టె ముక్క ఇంకా బాగుంటుంది అని ఆ రొట్టె ముక్కను తన నోట ఖర్చుకుని పరుగు తీసింది. కృష్ణమ్మ చెట్టు మీద నుండి కిందకి చూసే లోపే ధూర్తి పారిపోయింది. కృష్ణమ్మ దిగులు పడుతూ ఆకలితో చెట్టు మీద మిగిలిపోయింది. పాపం కదా కృష్ణమ్మ, ధూర్తి మాటలు నమ్మి తన ఆహారం పోగొట్టుకుంది. అందుకు మనం కూడా ఒకరు పొగిడేరని పొంగిపోవద్దు, అలాగే ఇంకోరెవరో తిట్టేరని కృంగిపోవద్దు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, సరేనా? ఇక ఈ కథని కంచికి పంపించి మనం ఇంటికి చేరుకుందాం. మళ్ళీ ఇంకో కథలో కలుద్దాం. అంతవరకు మీకేం చేయాలో తెలుసు కదా. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.